మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జనవరి మాసం 2026. సో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఈ నెల ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరం ఏదన్నా అదృష్టాన్ని తీసుకురాబోతుందా? ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి ఎలా ఉంటుంది? ప్రస్తుతానికైతే వృశ్చిక రాశి వారి పరిస్థితి అలా ఉంది. కాకపోతే జనవరి మాసం 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఆల్రెడీ కలియుగాంతం అయిపోతుందని చాలామంది చెప్తున్నారు. మరి నాకు కూడా భయం వేస్తుంది. కలియుగాంతం అంటే ఎట్లా అయిపోతుంది ఏంది అని. మరి ఇక నెక్స్ట్ పరిస్థితి ఏంది, ఎక్కడ ఉండాలి, కార్యాచరణ ఏంటి, మరి జీవితంలో 100 సంవత్సరాలు బతకాలి అని చెప్పి భూమి మీదకి వచ్చిన పరిస్థితి అంతా ఏంటి, మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో మరి గురువులకు తెలియాలి, చెప్పేవాళ్ళకి అర్థం కావాలి. ఇకపోతే మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, చెప్పేవాళ్ళ పరిస్థితి ఏంటి, మరి కలియుగాంతం వాళ్ళు ఉంటారా పోతారా? ఇది మాత్రం క్వశ్చన్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే కలియుగాంతం అవుతుంది అనే వాళ్ళకి చెప్పాలి. అయితే ఈ 2020 సంవత్సరం అలాంటి కలియుగాంతాలు అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికి లేవు. గురువుల కంటే రాసులు లేవు, నక్షత్రాలు లేవేమో వాళ్ళకి అవుతుంది. అయితే కలియుగాంతం అనేది ఏ లేదు, ముందుగా భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి కలియుగాంతకాలు ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టినా రాదు, ఇలాంటి 100 జన్మలు ఎత్తినా అవ్వదు. కాబట్టి కలియుగం చాలా భాగాలు ఉన్నాయి, కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. కాబట్టి అలాంటి కలియుగాంతరాలు అయితే ఏం లేవు, భయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే కొంతమంది ఎప్పుడో పోయినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్తూ ఉన్నారు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉన్నదా? ఉంటే ఎక్కడుంది? బ్రహ్మంగారు ఇప్పుడు దొరికినటువంటి కాలజ్ఞానం వేరు. ఆయన కొన్ని లక్షల జ్ఞానం రాసేటున్నాడు, ప్రపంచంలో ఇది జరగబోతుంది అని. ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బ్రహ్మంగారి కాలజ్ఞానమే. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, వాతావరణ శాఖ ఉంటుంది. వాతావరణ శాఖ వారు ముందుగా వర్షాలు వస్తాయని చెప్తారు. బ్రహ్మంగారు కూడా అదే చెప్పాడు. మరి వీళ్ళు కూడా కాలజ్ఞానం రాసినట్టే కదా, మనం గమనించుకోవాలి. అవునా? అంతేనా? ఇప్పుడు పలానా తుఫాను వస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్తారు. రెడ్ లైటు, ఎల్లో లైటు జారీ చేసామని చెప్తారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. వీరంతా కాలజ్ఞానస్తులేనా? అంతేనా? అవునా అండి? అంతేనా? మరి వీళ్ళు కూడా కాలజ్ఞానాలు కాబట్టి వీళ్ళు కూడా పూజిద్దాం. కాబట్టి కాలజ్ఞానం అనేది మూఢనమ్మకం కాదు. కానీ కాలజ్ఞానం పేరు చెప్పి బ్రతికే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మూడిద్ది. అది మాత్రం మనం చెప్పాలి. ఇక వృశ్చిక రాశిలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వృశ్చిక రాశి వాళ్ళకి వెనక గొయ్యి ముందు నుయ్యి. ప్రతి చిన్న విషయం కూడా చాలా గ్లూప్తంగా పూతతో చూసేయడం పరిస్థితి. ఎందుకంటే మీరు గమనించండి, ఒక 60 సంవత్సరాలు ముసలతను ఉంటాడు, ఉండేసి లేదండి మీ ఆరోగ్యం క్షీణించింది, ఇంకా మీరేం చేయలేరు అని చెప్తారు. ఇదే మాట 30 సంవత్సరాలు చెప్తారు. 30 సంవత్సరాలు వాడు ఏమంటాడంటే, ఏంద్రా నువ్వు చెప్పేది, నీ డాక్టర్ అయితే అయి ఉండొచ్చు, నా కష్టం నాకు ఉంది, నేను చేసుకుని బతకగలుగుతా అనే ధైర్యం ఉంటుంది. కానీ 60 సంవత్సరాల వాడికి బ్రతకాలనే ధైర్యం ఉంటుంది తప్పితే ఎలా బ్రతకాలో తెలియదు. ఒకరి మీద ఆధారపడాలి. అలాంటి వారికి నువ్వు పోయి కాలజ్ఞానం, అలాంటి వారికి నువ్వు పోయేసి నాకు కలియుగం అయిపోయిందని చెప్తే, నీకు అయిపోయిందంటే ఎట్లా? బాంబులు పేల్చాలి, లేకపోతే నీకు నిన్న సీటు కింద పెట్టాలి, అంతే కదా కాలజ్ఞానం చెప్తున్నట్టుగా. కాబట్టి అలాంటి ఫోకస్గా చెప్పవద్దు ఎవరు కూడా, దయచేసి అలాంటి ఏమి లేవు. ఇక వృశ్చిక రాశి వాళ్ళని గమనించినట్టయితే కనుక అన్ని రకాలుగా బాగుండబోతుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే 2వ స్థానంలో 15వ తారీఖు వరకు కూడా 2వ స్థానంలో సంచరించేటువంటి గ్రహాలు యోచన ఆల్రెడీ వీరికి మారిపోయింది. 2025 ఆగస్టు నుంచి వీరికి మార్పు వచ్చింది. చిన్న చిన్నగా గ్రోతింగ్ అవుతున్నారు. ఎదుటి వాళ్ళ మాటలు వినకుండా ఉండడం, మొండిగా మూర్ఖంగా లేకుండా ఉండడం, వీరికి వీరు చైతన్యం రావటం, పేరు ప్రఖ్యాతి ఎలా వస్తాయి అని గమనించుకోవటం, ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉన్నాం. వీళ్ళ రాసుల్లో గ్రహాల కార్యాచరణ మారుతూ వస్తుంది. దాంతోపాటు 21 సంవత్సరం దాటినటువంటి స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా వృశ్చిక రాశిలో ఉన్నవారైతే వారికి గ్రహచరణ, వారికి దశాంత దశలో కూడా శని కానీ శుక్రుడు కానీ లేకుంటే కుజుడు దశ ఉన్నవారు, ఆ బుధుని దశాంత దశ ఉన్నవారైతే కనుక కొంతమంది స్థలాలు కొనటం, పొలాలు కొనటం, రైతులుగా రాణించడం, ఇవన్నీ కూడా 2025 ఆగస్టు నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇక ఈ కార్యాచరణకి వెళ్తూ గ్రహాలన్నీ కూడా కూటమిగా ఏర్పడి ఇక్కడ ధనుసు రాశులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది 2026 సంవత్సరం జనవరి మాసం 15వ తారీఖు వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇక 17వ తారీఖు తర్వాత అయితే మళ్ళీ వారికి 3వ స్థానంలోకి వస్తాయి. 3వ స్థానంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలు ఉత్తీర్ణులు అవుతారు, మంచి ఏజ్కి వచ్చినటువంటి పిల్లలు జాబ్ చేస్తారు, మంచి సంబంధాలు కుదురుతాయి పిల్లలకిను. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి పిల్లలకి కాదు, వృశ్చిక రాశి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి, వారి పిల్లలకి మంచి నైపుణ్యం ఉంటుంది, పోటీ పరీక్షల్లో మంచి పాస్ అవుతూ ఉంటారు. ఇక 21 సంవత్సరం దాటినటువంటి వారికి పెళ్లి చేసుకోవడానికి యోగ్యత వస్తుంది.
అనుభవించడానికి యోగ్యత వస్తుంది, డబ్బు ఆదాయం వనరులు పెరుగుతాయి. ఏది రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ వీరికి మంచి సూచిస్తున్నాయి కదా. శుక్రుడు మంచి లాభాన్ని ఇస్తున్నాడు, బుధుడు మంచి లాభాన్ని ఇస్తున్నాడు, ఆ కుజుడు కూడా మంచి లాభాన్ని ఇస్తున్నాడు. రెండో స్థానంలో ఉంటే కుజు దోషం అంటారు, కానీ వీరికి మంచి లాభాన్ని ఇస్తాడు. వృశ్చిక రాశి కదా, వృశ్చిక రాశికి అధిపతి కేతువు అయితే కుజుడు ఫ్రెండు. అలానే కుజు దోషం ఎక్కడ ఉంటుంది? ఇంకా దానికి తగ్గట్టుగా 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి యోచనతో వీళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇక ఎక్కడ వీళ్ళకి దోషాలు ఉంటాయండి? ఎందుకు వాళ్ళని భయపెట్టి చంపుతున్నారు జనాన్ని? కాబట్టి అలాంటి కార్యాచరణ అయితే ఏం లేదు. జనవరి మాసం చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా వీరు నిద్రలేవాలి, కోడికొత్తులు వినాలి, మేగటి పెరుగులు ఉండాలి అనుకుని ఎట్లయితే ఉంటుందో అదే రకమైన వాతావరణం వీరికి లభ్యపడిపోతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా జున్ను తినేటువంటి ఆహారం వీరికి లభ్యపడుతుంది. అలాంటి కార్యాచరణ ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త అల్లుడి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో వీరి బ్రతుకు జీవనం కూడా అలా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు భయపడే అవసరం లేదు. వెనక గొయ్యి ముందు నొయ్యి, ఇది మాట్లాడదాం. ఇది మాట్లాడాలంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. ఎక్కడైనా డబ్బు ఇచ్చున్నారనుకోండి, ఖచ్చితంగా శత్రువు అయిపోతారు. వారు తమ్ముడైనా, అన్నైనా, మామైనా, బాబాయ్ అయినా ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే మాత్రం శత్రువు అవుతారు. కాబట్టి డబ్బు ఇవ్వకండి ఎవరికి. ఒకవేళ పాత డబ్బులు ఎప్పుడైనా ఇచ్చి ఉంటే అడగండి, వారు ఇచ్చారా తీసుకోండి. మన ఎవరిని కూడా ప్రేమించే తత్వం లేకపోయి ఉండొచ్చు, గౌరవించే తత్వం ఉండాలి. మనం శత్రువులను తెచ్చుకోకూడదు. వృశ్చిక రాశి వారికి శత్రువులు ఉండకూడదు అసలు. వృశ్చిక రాశి శత్రువులు అంటే వారు బాగుపడ్డ ఎదుటివాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళతో ఎవరు శత్రుత్వం పెట్టుకోకండి. వారితో శత్రుత్వం పెట్టుకున్నారంటే ఎదగలేరు. ఇక చాలా కష్టం. వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట మాట్లాడే రాంగా అంటే అది ఖచ్చితంగా అవుతుంది. మంచిది అవ్వదు కానీ చెడు అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అంటే మంచి కోరుకోమని చెప్పండి, చెడు కోరుకోవద్దని చెప్పండి. చెడు కోరారా అంటే ఖచ్చితంగా అయింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మకర రాశి వాళ్ళ అదృష్టం అనుకోండి. ఎవరైనా శత్రువు వచ్చాడు నన్ను కొట్టబోతున్నాడు అంటే, కొట్టరాబాయి నేను ఎట్లా ఉంటావో నేను చూస్తానంటే వాడు నిజంగానే ఉండడు. కాబట్టి అది అనిపించుకోవద్దు వేరే వాళ్ళు. అందుకని వృశ్చిక రాశి వాళ్ళని జాగ్రత్త కాపాడుకుంటూ వస్తే దేవుళ్ళతో సమానం, కాపాడుకోలేకపోతే దెయ్యంతో సమానం. కాబట్టి వాళ్ళు ఏమనరు. వారి ఆలోచన వచ్చింది అంటే మనమే చెడుగా, మనకేదో చెడు జరుగుతుందని అర్థం. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తల్లైనా, చెల్లైనా, భార్య అయినా, లేదా మనతో పాటు ఉండేటువంటి ఫ్రెండ్స్ అయినా సరే, లేడీస్ అనే కాదు, జెంట్స్ అనే కాదు. వృశ్చిక రాశి ఉందా జాగ్రత్తగా ఉండండి. వేరే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వారు చాలా మంచివారు. వాళ్ళ నోట్లో అన్నానంటే అవుతుంది. అది నోట్లో 4 మీద మచ్చలు ఉండే వారికి, మచ్చలు లేకపోయినా అవుతుంది. మచ్చలు లేపు కదా అంటే మచ్చలు లేకపోయినా వాళ్ళకి అవుతుంది. అన్నమాట ఫలిస్తుంది. ఈ జనవరి మాసం ఇంకా, ఎందుకంటే 2వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి కదా. అది కాబట్టి ఎవరు ఇయ్యరు. మనం ఏమైనా మతస్థులమా? మీరు సంపాదించిన దాంట్లో నాకు 10% ఇవ్వకపోతే మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి మనం అట్లాంటి వాళ్ళం కాదు కదా. ఏం అవసరం లేదు. వాళ్ళు సంపాదించుకొని పిల్లలకు కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా వృశ్చిక రాశి వారికి పెళ్లి అయ్యి ఉండి, పిల్లలు పుట్టి ఉండి వారి జీవితం బాగుంటుంది. పిల్లల వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. నాకు మొదటి సంతానం అమ్మాయి పుట్టింది, నాకు కలిసి రావట్లేదు, మొదటి సంతానం అబ్బాయి పుట్టాడు, నాకు కలిసి రావట్లేదు అనేటువంటి వదిలేసి వాళ్ళ వల్లనే మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక 17వ తారీఖు తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నాయి. అక్కడేమవుద్దంటే అన్నతమ్ముల మధ్యన విభేదాలు ఉన్నా, ఆస్తి తగాదాలున్నా, పూర్వీకుల ఆస్తులైనా, విదేశీయానమైనా, జాబుల వెసులుబాట్లు అతి ముఖ్యమైన విషయం. జాబు సెంట్రల్ గవర్నమెంట్ అలానే బీఈడి లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వరకు కూడా రాసినటువంటి వారు, పోటీ పరీక్షల వారు ఎక్కడైనా ఉన్నారు, ఇంటర్వ్యూలో పాస్ అయ్యారు, వారికి జాబ్ లెటర్ అంటే ఖచ్చితంగా ఈ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గురువు గారికి ఖచ్చితంగా 50,000 రూపాయలు దక్షిణ ఇవ్వాలి చెప్పినందుకు. ఇకపోతే వారి ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే కనుక మకర రాశి వారితోనూ అలానే మేషరాశి వారితోనూ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ వారింటి సంబంధాలు కూడా అవే కుదురుతాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇక అన్నిటితో కన్నా ఆరోగ్య సమస్యలు, వీరికి ఆరోగ్య సమస్యలు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, 1 సైడ్ హెడేక్, సైనిస్, కళ్ళు, షుగరు, బీపీ ఇవన్నీ కూడా వీళ్ళకి అత్యవసరంగా ఆలోచించి ఎక్కువగా స్ట్రెస్ అయ్యే వారికి అయితే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. స్ట్రెస్ అవ్వకుండా ఉండి ప్రికాషన్స్ తీసుకుంటే ఇవి అన్నీ కూడా పోతాయి. వీరు వాడేటువంటి వంటల్లో, కర్రీస్లో కానీ వీటన్నిటిలో కూడా ఇంగు వాడితే అలాంటి సమస్యలు కూడా కొంతమేర దూరం అయ్యేదానికి అయితే కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా నిమ్మకాయ ఒకటి గ్రీన్ కలర్ అంటే పెన్నుతో రాయకుండా పచ్చి నిమ్మకాయతో దిష్టి తీసుకొని బయట ఎక్కడ పొదగని చెట్లు వేయాలి. అశోక్ కూడా చెప్పాను రోడ్డుకి విరువైపులా చెట్లు నాటమని. కాబట్టి రోడ్డు మీద నాటితే అడ్డం కదా, అందుకని ఆ చెట్ల కింద నిమ్మకాయని పడేస్తే సరిపోతుంది. ఎవరు తొక్కకూడదు, ఎవరు దాటకూడదు. ఇలాంటి ప్రక్రియ చేసుకోవాలి, అదృష్టం అనేది వస్తుంది. ఇంకా విశేషమైన ఫలితాలు పొందాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి పరిహారాలు ఉన్నాయి. పరిహారాల కన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే వీరు చాలా మంచివారు, మూర్ఖులు, మొండోళ్ళు, అనుకున్న పని సాధిస్తారు, సాధించేదాకా వదలరు. వీళ్ళు శిఖరం ఎక్కాలంటే ఎక్కేసి కూర్చుంటారు. కాబట్టి అంత మంచి వారికి పరిహారాలతో పాటు వారికి అదృష్టం కూడా ఉండాలి. ఇప్పుడు మనము ఒకదానికి వెళ్తున్నామంటే మొండికి ఒకటే సరిపోదు, బలం కూడా కావాలి. ఆ బలంతో పాటు మరొకటి కావాలి, అండ.
మన వెనక ఒకడున్నాడు అనే అండ కావాలి. ఆ అండ కావాలి అంటే ప్రతి ఒక్కరికి మనం వెళ్ళలేంగా. కాబట్టి మన వస్తువులు ఉన్నాయి, మంత్రోచ్చారణ చేస్తుంటాయి. వారు ఎదిగేవాలి అనే ఆలోచన ఉన్న వారికి ఎదగడం అంటే బెట్టింగ్లు పెడతానండి, నేను పేకాట ఆడతానండి, నాకు అమ్మాయి పిచ్చి ఉందండి, ఈ వీటిల్లో కాదండి. ఎదగడం అంటే లోకల్ జ్ఞానం కోసం, మన కుటుంబం కోసం, బాధ్యత కోసం, గౌరవంగా ఎదగాలి, పేరు ప్రఖ్యాత రావాలి. దీనికోసం అయితే మనం సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా అందరికీ కూడా. ఇలాంటి చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మన దగ్గర వస్తువులు తీసుకొని మంత్రోచ్చారణ చేస్తుంటాయి. వ్యాపారం బాగుంది కదా అని కామెంట్స్ పెడతా ఉంటారు ఒక్కొక్కళ్ళు. వ్యాపారం అంటే నేను వ్యాపారం చేసుకోవాలంటే పచారీ షాప్ పెట్టుకుంటా, ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటా, ఇలాగ నోరు వాచిపోయేలాగా, నోరు పగిలిపోయేలాగా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే అవసరం నాకు లేదు. నాకున్న దాంట్లో నేను చేసుకుని పోతా. కాకపోతే ప్రజలు బాగుండాలని ఒక సంకల్పంతో, చెడిపోకూడదు మన పిల్లలని చెడు సంకల్పంతో, మన పిల్లలంటే మళ్ళీ దాని కూడా కామెంట్ పెడతారేమో, అంటే ప్రజలు చెడిపోకూడదు అనేటువంటి సంకల్పంతో బాగుండాలి అనేటువంటి దాంట్లో మనము చెప్పడం జరుగుతూ ఉంది. విన్నవాడు అదృష్టవంతుడు, విన్నడు వాడు కూడా అదృష్టవంతుడే, వాడి కార్యాచరణలో వాడు ఉంటాడు. అంతేగాని మనకేం సంబంధం లేదు. బాగు చేసేటువంటి ప్రయత్నం మనది కాదు. చెడిపోమనే చెప్తాను నేనైతే. ఎందుకంటే చెడిపోతేనే, తడిస్తేనే ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి చెడిపోతేనే వాడు బాగుపడేదానికి యోచన ఉంటుంది. కాబట్టి ఒకటి, మన దగ్గర చేసినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి, మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాయి. వారికి ఏదైనా స్ట్రెస్ అయినా, ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంటుంది, పెళ్ళవుతుంది, పెళ్ళైన తర్వాత అమ్మోళ్ళ నుంచి అత్తోళ్ళ ఇంటికి అన్నికి వస్తుంది, వచ్చిన తర్వాత పిల్లల్ని కంటుంది, పిల్లల్ని కన్న తర్వాత పోషించుకుంటుంది. జాబు లేదు, భర్తే పోషించాలన్నప్పుడు ఆ భర్త మంచి బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు, బాగా వినండి, బాగా వ్యక్తి ఉంటాడు. ఆ భర్తకి వేరే ఏదైనా అమ్మాయి లైన్ వేసి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఈ జీవితం ఏంటండి? పిల్లలు కానీ భార్య జీవితం కానీ ఏంటి? తల్లి దగ్గరికి వెళ్తుందా? తండ్రి దగ్గరికి వెళ్తుందా? పిల్లల్ని పోషించుకోగలుగుతుందా? భార్య ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వారందరూ బాగుండాలి అంటే మనం చెప్పినవి వినాలి, మనం చెప్పింది ఆచరిస్తే ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకోకుండా అలాంటి వాటి జోలు వెళ్లకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రపంచంలో ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి వాటి జోలు వెళ్ళకూడదు, అలాంటి వాటిని పెట్టుకోకూడదు. ఈ రుచికి రాసి వల్ల కూడా ప్రపంచం అంటే చాలా పెద్దది. దాంట్లో మన జీవితం, మన కుటుంబం, మన పిల్లల్ని మన బాధ్యత ప్రకారంగా తీసుకుంటే వారు రేపటి రోజున మనం చేయలేటువంటి కోరికలు కార్యాచరణ మన పిల్లలు చేయొచ్చు. కానీ నువ్వే ఎటో ఒకటి వెళ్తూ ఉంటే నీ పిల్లల సంగతి ఏంటి? చెట్టుకోలు గుట్టుకోలు అవుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సానుభూతి మనం చూపించాం. కాకపోతే మన కార్యాచరణ ప్రకారంగా కొన్ని రకాలుగా వస్తువులు ఇస్తాం. భర్త దూరమైన వాళ్ళకి కావచ్చు, భార్య దూరమైన వాళ్ళకి కావచ్చు, పిల్లలకు ఇబ్బంది పడతారు. కాబట్టి వారందరికీ కూడా బాగుండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి. దానికోసం అని చెప్పేసి అని యాంటీ హిప్నటిజం చేసే వాళ్ళకి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టే వాళ్ళందరికీ కూడా ఇది షాంపూ ముందు తల మీద రాస్తారు, అది పోవాలి. ఈ షాంపూ వాడించండి. ఈ షాంపూ వాడించడం వల్ల దీనిలో మంత్రం ఉంటుంది. షాంపూ మామూలుదే కానీ దీనిలో మంత్రం ఉంటుంది. ఒకవేళ డబ్బు పెట్టలేనంటే మీరు షాంపూ తెచ్చుకోండి, మీ ఇంట్లో తెచ్చుకొని నాకు ఫోన్ చేయండి, నేను దానిలో మంత్రం చేస్తా. ఇక అంతకనైతే చెప్పలేం కదా. ఈ షాంపూ మంత్రం చేసింది ఉంటుంది. ఈ మంత్రం చేసినటువంటి షాంపూ వాడించడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ కాకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందన, ఇవన్నీ స్పిరిట్ లాంటివన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దీంతోపాటు ఇది ఒత్తి, ఇందులో చాలా రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు నుండి ఒత్తి ప్రతిరోజు నైట్ పనుకునే పోయే ముందు ఇలా పెట్టి వెలిగించుకోవాలి. ఇది కొండకి ఎందుకు దీన్ని చూస్తూ కూర్చోవాలి. ఈ ఒత్తి వెలిగించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ అన్ని జాతకాల్లో రావండి. నక్షత్రాల జాతకాలు రావన్నీ. మన జరిగేటువంటి క్రియలన్నీ జాతకాల్లో కనపడవు. అలాంటి గురువులే చేస్తారు. చాలామంది గురువులు మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ చెడ్డ వాళ్ళని చెప్పలేం. గురువుని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఏదైనా ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చింది చదివింది. మన దగ్గర అయితే కనుక ఈ ఒత్తులు ఉంటాయి, ఇవి వెలిగించుకుంటే కనుక 40 రోజులు కోర్సు ఉంటుంది. ఈ కోర్సు ఒత్తులు వెలిగించుకుంటే వారిలో ఉన్నటువంటి ఎన్ని రకాల దోషాలను కూడా చిటికలో ఇలా వెళ్ళిపోతాయి. దీంతోపాటు ఉంగరం, ఇంకా వారికి లైఫ్లో వెనక్కి తిరిగి చూడకుండా ముందడుగు వేస్తూనే ఉంటారు, మడిని తిప్పరు, మాట తప్పరు. అలాంటి వ్యక్తులు ఉంటే కనుక నేను ఏదో సాధించాలన్న వారికి మాత్రమే ఇస్తా, డబ్బులు ఇచ్చినా ఇవ్వను. సాధిస్తాను, తప్పు చేయను అనేవారికి నా ఉంగరం ఇస్తా. ఈ ఉంగరం పెట్టుకుంటే జీవితంలో ఖచ్చితంగా కష్టపడితే చాలు పైకి వెళ్తారు. వారి జోలు ఎవ్వరు రానకుండా కట్లు నేనేస్తా. ఎలాంటి చెడు వారి దగ్గరికి రానికుండా, ఎలాంటి హిప్నటిజం చేతబడి ఎంత పెద్ద గురువైనా, నేషనల్ లెవెల్ అవార్డు అందుకున్న గురువైనా ఏ చెడు క్రియేట్ చేసినా వారి దగ్గరికి రాకుండా నేను చేస్తా. ఈ ఉంగరం పెట్టుకుంటే ఎవ్వరు వాళ్ళ దగ్గరికి రారు, మంచే జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. సరస్వైనటువంటి ధరల్లోనే ప్రేక్షకుల వద్దకి చెంతకై చేర్చడం జరుగుతూ ఉంది. దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. వారు ఏ మతస్థులైనా, ఏ గురువుని నమ్ముకున్నా కూడా గురువుకి సాష్టాంగ నమస్కారాలు, గురువుకి నమస్కారాలు చేయకండి. దయచేసి గురువుని దేవుని చేయకండి. దేవుడు వేరు, గురువు వేరు. గురువు మనకు కార్యాచరణ చూపిస్తాడు, దేవుడు మనకు కార్యాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడిని నమ్మండి, గురువుని నమ్మకండి. అవసరమే లేదు. పని అయిపోయిందా గురువు ఎవరో. కాబట్టి గురువు డాక్టర్ ఒకటే.
కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కావాలి అంటే కనుక శివునికి నమ్మండి, లేదా విష్ణువుకి నమ్మండి, లేదా మీ కులానికి సంబంధించిన మతానికి సంబంధించిన ఉంటారు కాబట్టి వారిని నమ్ముకోవచ్చు. ఇకపోతే వీరికి పరిహారాల నిమిత్తంగా వచ్చినట్టయితే కనుక ఒక అర లీటర్ పాలు తీసుకొని ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసి దాంట్లో కొంచెము ఇది మనకి బాదం పౌడర్ వేసి, ఈ బాదం పౌడరు కుంకుమ పువ్వు వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఇవి నాగపడిగలకి లేదా శివాలయంలో శివుని భగవానికి అభిషేకం చేసినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక వీరే చేసుకోవాల్సిన పరిహారం కూడా ఉంటుంది. ఏంటంటే కనుక మిరియాలు, ప్రతిరోజు కూడా మిరియాలు ఒక 7 తీసుకొని 9 మిరియాలు తీసుకోండి, 2 తినండి. ఒక 7 మిరియాలు తీసుకొని ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వండి. ఆ నీళ్లు ఆర్జనిచ్చేటప్పుడు మిరియాలు చేతిలో పెట్టుకొని ఆ నీళ్లు ఇలా వదలాలి, మిరియాల కింద పోయేలాగా. అప్పుడు మనకి గవర్నమెంట్ సెంటర్ జాబ్స్ కావచ్చు, కోల్పోయినటువంటి ధనధాన్యాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనకి సాధించుకునేలాగా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో మాట వినట్లేదా, ఎవరైనా ఇంట్లో తప్పిపోయినారా, ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారా, మారట్లేదా, వీరందరూ కూడా ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోయండి. దాని మీద ఒక రాగి పాత్ర వేసి కింద ఏదైనా స్టీల్కి సంబంధించిన ఇతరులకు సంబంధించిన ప్లేట్ ఒకటి కింద పెట్టేసి దానిలో చెమ్ము పెట్టి దానిపైన మూత పోల్చండి. ఇది ఎక్కడ చేయాలంటే సింహద్వారానికి బయట నుంచి లోపల చూసేటప్పుడు ఎడం చేతి వైపున కింద పెట్టాలి. పెట్టినట్టయితే ఆర్థిక సమస్యలు, ఇంటికి నరదిశ నరఘోష, ఇవితో పాటు తప్పిపోయిన వాళ్ళు, దూరమైన వాళ్ళు కూడా, మాట విన్న వాళ్ళు కూడా వినేదానికి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా చేసుకుంటే అదృష్టం ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ కాఫీ కలర్, ద్రాక్ష కలర్, ఆరెంజ్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చిన నెంబర్ 7-3, ఈ 2 కూడా వీరికి కలిసి వస్తాయి. రుచికి రాసి కదా 7-3 బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చిన వారం మంగళవారం, శుక్రవారం, గురువారం, శుక్రవారం 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా బాగా కలిసి వస్తుంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని జనవరి మాసం 2020 సంవత్సరం ప్రజల కోసం కాకుండా మన కోసం, మన కుటుంబం కోసం సంపాదించుకునే వారికి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.